అమ్మ నేను బయటికి వెళ్తున్నాను, ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు ఫ్రీ అయిన తర్వాత మీ అమ్మకి ఫోన్ చేయి. ఇప్పుడు నాతో మాట్లాడు. ఏంటి చెప్పండి. నువ్వు డీసెంట్గా ఉండే 4 ఫోటోలు, బయోడేటా అన్నీ టైప్ చేసి నాకు పంపించు. ఎందుకు? మొన్న మా ఫ్రెండ్ ఇంటికి రిసెప్షన్కి వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చూసాం. ఎంబీబీఎస్ చదువుకుంది, అందంగా ఉంది. ఆ పిల్ల అమ్మా నాన్నలు కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అక్కడ అమ్ముందా? ఇవ్వండి. ఇదిగో. హలో నాన్న. చాలా మంచి అమ్మాయిరా, పద్ధతులు ఆచారాలు అన్నీ ఉన్నాయి. అలాంటి అమ్మాయినే మన ఇంటికి కోడలుగా తీసుకురావాలి. మాకు కూడా వయసు అయిపోతుంది కదా, ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే మనకు కూడా మంచిదే కదా. ఇప్పుడేంటి, నీకు ఒక డాక్టర్ కావాలంతే కదా? అరే ఊరికే ఏదో అన్నానులేరా, మా కోసం కాదు, నీకు తను మంచి జంటగా ఉంటుందిరా. అమ్మా, ఈ కాలం అమ్మాయిల గురించి నీకు తెలీదు. పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు అందరూ బాగానే కనపడతారు, కరెక్ట్ టైం వస్తే గానీ అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అలా కాదురా. అమ్మా, నువ్వు చాలా ఇన్నోసెంట్వి, అందుకే నీకు అందరూ మంచి వాళ్ళలాగే కనపడతారు. ఇలా చూడు, నీలాంటి అమ్మాయిలు ఈ కాలంలో దొరకరు. పెళ్లి ప్రస్తావన ఇప్పుడు వద్దు, నేను రేపు మాట్లాడతాను. ఏంటట? ఇప్పుడే పెళ్ళొద్దంటున్నాడండి. ఈ కాలం పిల్లలు నీలా ఉండరమ్మా అని నన్ను పొగిడాడండి. ఇలాంటి బుర్రతో కూదాన్ని పెళ్లి చేసుకుని నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు, ఆ ఏదో ఒకేం తెలుసు. నేను చూసిన ప్రపంచం వాడు చూసాడా ఏంటి? వాడు చూసిన ప్రపంచాన్ని మనం కూడా చూడలేదు కదండి. కాలం మారిపోయిందండి, మనం కూడా మారాలి. ఏంటి బావా, డిన్నర్ ఇంట్లోనా బయట? బయటికేమొద్దు, ఆర్డర్ ఇచ్చి ఇక్కడే తిందాం. సరే, ఏం కావాలో చూస్తూ ఉండు, వస్తాను. ఏం ఆర్డర్ చేసావురా? ఏం చేయలేదు మామ, నువ్వే చేయి. ఓరి నువ్వున్నావే, రాత్రిపూటనే ఏదైనా వండుకుందాం అనుకుంటే నీ మగ పొగరు ఆపుతుంది. హోటల్లో తిని తిని ఈ వయసులోనే అసిడిటీ వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నావు? సుమంత్తో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఒక గుడ్ న్యూస్ అని తెలుసా? నేను కాల్ చేస్తున్నాను, నీకు తెలుసు కదా. వాడి కాల్ కట్ చేసి నాతో మాట్లాడొచ్చు కదా. ఆల్రెడీ మాట్లాడుతున్నాను కదా. సార్ ఏంటి రాను రాను మరి పొసెసివ్ అయిపోతున్నారు? పొసెసివ్ కాదు, బొంగు కాదు. ఒకరు వెయిట్ చేస్తున్నారని తెలిసి కూడా కేర్ చేయకుండా ఉంటే పొగరబోద్దు అంటారు. ఐఎమ్ సారీ. సరే అది వదిలేయి, గుడ్ న్యూస్ ఏంటో అడుగు. నాకు మాట్లాడే మూడ్ పోయింది, రేపు మాట్లాడతాను. ఫోన్ చేయగానే ఫోన్ తీయాలి, అంతే. ఎందుకురా చిన్న చిన్న విషయాలకునే గొడవ పెట్టుకుంటున్నావు? గొడవలేవేమి లేవు. ఈ అమ్మాయిలు తల మీద ఎక్కి కూర్చోవాలని చూస్తారు కదా, అప్పుడు వాళ్ళ కాళ్ళని లాగి కింద కూర్చోబెట్టాలి. నేను ఇప్పుడు అదే చేశాను. నిజం చెప్పు సంతు, రామ్ ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాంటి అబ్బాయా రాము? ఇంతకు ముందులా లేడు రామ్. నన్ను చూస్తేనే ఎక్సైట్ అయ్యేవాడు. చిన్న చిన్న విషయాలు కూడా కోప్పడుతున్నాడు. ఎప్పుడు డామినేట్ చేయాలనుకుంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది సంతు. సరే, నువ్వేం అప్సెట్ అవ్వకు, నేను ఒకసారి రామ్తో మాట్లాడతాను. ఏంటి వారం మధ్యలోనే వచ్చేసావు? కంపెనీ వాళ్ళు పంపించేశారా? మీరు ఊరుకోండి, వాళ్ళెందుకు పంపించేస్తారు? రారా నాన్న, కాళ్ళు చేతులు కడుకురా, భోజనం చేద్దు. వద్దమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని బాధపడుతూ ఉంటే బెంగళూరులో జారి పడితే హైదరాబాద్కి వచ్చి చేరుకుంటాడు అని అన్నాడు మీ నాన్న. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావంటే ఇప్పుడే ఏదో జారి పడినట్టు ఉంది నాకు. రే, నేను చెప్పాను కదా డాక్టర్ అని. వాళ్ళ నాన్న అమ్మాయి ఫొటోస్ పంపించారు, ఒక్కసారి చూడు ఎలా ఉంది. నీకు మీ ఆయనకేమైంది? ఆయనేమో
పనిలోంచి తీసారా అని అడుగుతున్నాడు. నువ్వు అమ్మాయి ఫోటో చూడమంటున్నావు. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. 5 నిమిషాలు కూడా మనశ్శాంతిగా ఉండేవరా? చూడమ్మా, వంట చెయ్యి, భోజనం చెయ్యి, హ్యాపీగా ఉండు. ఈ పెళ్లి గిళ్ళి అని నా బుర్ర తినకమ్మా. అరే హలో, సారీ రామ్, ఐ వాస్ ఆన్ ఏ కాల్. ఎవడా సుమంత? మధ్యాహ్నం కాల్ చేస్తే వాడే లైన్లో ఉన్నాడు. మధ్యరాత్రి కూడా వాడే లైన్లో ఉన్నట్టున్నాడు. ప్లీజ్ డోంట్ స్టార్ట్ అగైన్ రామ్. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండలేరు శివాని. సరిగాని ఇప్పుడు వెంటనే నువ్వు బయలుదేరి మన స్పాట్కి వచ్చేసే. వాట్? హైదరాబాద్ లో ఉన్నావా? నాకు చెప్పలేదే. సర్ప్రైజ్ ఇచ్చే కాంట్రాక్ట్ నీకు మాత్రమే ఉందా ఏంటి? ఇప్పుడే రావాలా లేక నైట్ డిన్నర్లో కలుద్దామా? వెంటనే బయలుదేరరా. ఏ ఏం లేదు, వస్తాను. హాయ్. హాయ్. బాగా ఆకలేస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తాను, తింటూ మాట్లాడుకుందాం. భోజనమా? వద్దు, లైట్గా ఏదైనా తిందామా? ఏ అది ఫ్రెండ్స్తో లంచ్ ప్లాన్ చేసాం. నువ్వు వస్తున్నట్టు నాకు తెలియదు కదా. ఈరోజు క్యాన్సిల్ చేసి ఇంకో రోజు ప్లాన్ చేసుకో. ఆల్రెడీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంటారు రామ్. నాతో ఉన్నాను చెప్పు శివాని. ఫ్రెండ్సే కదా, అర్థం చేసుకుంటారులే. అది వాళ్ళకి నేనిచ్చే ట్రీట్ రామ్. నేను వెళ్ళకపోతే బాగుండదు. నువ్వేదో బాధలో ఉన్నావని సంతూ చెప్పాడు. నేను అక్కడ అన్ని పనులు వదిలేసి నీకోసం లీవ్ పెట్టొస్తే ఇప్పుడు వాడెవరితోనో వెళ్ళాలంటున్నావు. అది వాడు ఎవడో కాదు, నా ఫ్రెండ్. అంతేకాకుండా అది ఆల్రెడీ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్. నువ్వు సడన్ గా వచ్చేవి చేంజ్ చేయమంటాం తప్పు కదా. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చిన దానికి వాల్యూ లేదా? నీలాంటి దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చాను చూడు. ఛే, కృతజ్ఞత అనేది లేదు నీకు. ఏంటి కృతజ్ఞత? ఎందుకు? నువ్వు నాకు ఏం చేసావని? ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు ఎలా ఉన్నావని అడిగావా? నువ్వు చెప్పేది మాత్రమే వినాలి. నా లైఫ్ లో అసలు ఏం జరుగుతుందా అన్న ఐడియా ఉందా నీకు? ఆ రోజు గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నాను, ఈ రోజు ట్రీట్ ఎందుకు ఇస్తున్నాను? నా గురించి కొంచెమైనా తెలుసా నీకు? అట్లీస్ట్ ఎప్పుడైనా అడగాలనేనే అనిపించిందా నీకు? ఓవర్గా మాట్లాడకు శివాని. మూడ్ స్పాయిల్ అయింది ఆల్రెడీ. లేదు, ఎన్ని రోజులు నేను నోరు తెరవలేదు, అందుకే ఇలా జరుగుతోంది. తప్ప నీదే అయినా కూడా నేను మాత్రమే వచ్చి సారీ అడగాలి. లేదంటే బ్రతికున్నారా చచ్చానని ఒక మెసేజ్ కూడా పెట్టావు. అది ఎన్ని రోజులైనా సరే. నువ్వు మగాడివి, నువ్వు ఏం చెప్తే అది చేయాలి. నువ్వు రమ్మంటే రావాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అంతా నీ ఇష్టానికే చేయాలి. నేనేమైనా నీ బానిసనుకుంటున్నావా?